నేను చాలా సార్లు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోస్ చూస్తున్నప్పుడు చూసాను. గ్రానైట్ మీద హ్యాండ్ మెషిన్‌తో పేర్లు రాస్తా ఉంటారు. నాకైతే పెద్దగా అనిపించదు. సరేలే మనం కూడా రాద్దామనేసి రాసాను. బానే వస్తుంది. అంత కష్టమేం లేదు. ఏదైనా రాయొచ్చు పేరు. ఇప్పుడు ఈ సైడ్‌లో అయితే మనం గుమ్మాలు చేస్తున్నాం, గ్రానైట్ గుమ్మాలు. ఒకప్పుడైతే ప్రతిదానికి ఖచ్చితంగా ప్రతి రూమ్‌కి ద్వారాలు, చెక్క ద్వారాలు యేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. చెదలు పట్టేస్తాయి. గ్రానైట్ అయితే చెదలు పట్టదు కాబట్టి మినిమమ్ 2 ద్వారాలకి డోర్‌తో చేయించుకుంటది. చెక్క ద్వారాలు చేసుకుంటారు. మిగతావన్నీ గ్రానైట్ గుమ్మాలే చేయించుకుంటారు. బాత్రూమ్ అయితే ఖచ్చితంగా గ్రానైట్ గుమ్మాలు ఉండాలని నేను నా సజెషను. గ్రానైట్ గుమ్మాలు ఉంటే చెదలు పట్టవు. ఇంకా చాలా ఇబ్బంది ఉండదనమాట. చాలా రకాలుగా వాటర్ పడుతుంది. వాటర్ పడినా ఏం పడినా ఏ ఇబ్బంది ఉండదు. ఇప్పుడేమంటే మనం ఇక్కడ ఈ బీడింగ్ కట్ చేసి మోల్డింగ్ చేస్తున్నాము. ఈ గుమ్మాలు కట్ చేసి ఒకరోజు కట్ చేశాను నేను. ఇంకో రోజు మోల్డింగ్ అయింది. ఈరోజు బిగిస్తున్నాను. మరి ఈ ఫిట్టింగ్ అనేది యాక్చువల్‌గా ఫ్లోరింగ్ ముందే చెయ్యాలి. మనమేంటంటే కొంచెం సైట్ అర్జెంట్ ఉందనమాట. అర్జెంట్ ఉండడం వల్ల మొత్తం ఫ్లోరింగ్ కంప్లీట్ అయిన తర్వాత సైడ్ స్కెటింగ్ కంప్లీట్ అయిన తర్వాత పెడతామన్నమాట గుమ్మ. ఇలా పెట్టినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే లైట్‌గా మెజర్మెంట్ అనేది కొంచెం తేడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. చాలా జాగ్రత్త చేయాల్సి ఉంటుంది ఇలాగ ఫ్లోరింగ్ తర్వాత అయితే. చాలా జాగ్రత్తగా అయితే కంప్లీట్ చేసాం రెండల్లా. హాల్‌లోది ఒకటి, బెడ్‌రూమ్‌లో ఒకటి. బెడ్‌రూమ్‌లో అయితే డోర్ పెట్టుకుంటారు. డోర్ పెట్టుకోవడానికి. సరిగ్గా వారం అవుతుంది రిలాక్స్ అయ్యి. అసలు ఈ నెల స్టార్ట్ అయింది. అప్పటి నుంచి అసలు మనశ్శాంతిగా నువ్వు రిలాక్స్ అవుతామా, సరే అయిపోయింది పని అనుకునే రోజే లేదు. ముహూర్తాలు తీయేస్తాను. టైం అయిపోయింది. ముందు నుంచి చేయించుకుంటే అయిపోద్ది కదా! అర్జెంట్‌గా చేస్తారు. ఏదైనా ఇష్యూ ఉంటే రిజాల్వ్ చేయడానికి కూడా అవ్వదు. ప్రతీదీ ప్రెషర్‌లో అవుతుంటది. అంత ప్రెషర్ అనేది నాకు తెలిసి లైఫ్ లాంగ్ ఉండే ఇల్లు ఇంత ప్రెషర్‌తో చేయించుకోవడం మంచిది కాదని నా ఉద్దేశం. మీ ఉద్దేశం ఏమంటో కామెంట్‌లో చెప్పండి ఎవరైనా ఉంటే.